స్వర్ణకారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. వృత్తి కోల్పోయి ఉపాధి లేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి దీనావస్థలో ఉన్న స్వర్ణకారులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని స్వర్ణకారుల సంఘం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఒకనాడు ఎంతో గొప్పగా జీవించిన స్వర్ణకారుల కుటుంబాలు నేడు ఉపాధి కోల్పోయి వీధిన పడ్డాయి. బంగారు నగల తయారీ విక్రయాల్లో కార్పొరేట్ సంస్థలు ప్రవేశించడంతో ఆభరణాల తయారీ పద్ధతులన్నీ మారిపోయాయి. స్వర్ణకారుల వద్దకు వచ్చి ఎవరూ బంగారు ఆభరణాలు చేయించుకోవటం లేదు. దీంతో వారి ఉపాధి దారుణంగా దెబ్బతింది. మరో పని చేయడం తెలియని స్వర్ణకారులు పస్తులతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలో పేద స్వర్ణకారులకు ఇళ్లు నిర్మించి ఇస్తామని అధికారులు నేతలు హామీలు ఇచ్చారు. డిమాండ్లో అతి ముఖ్యమైనది స్వర్ణకారులకు వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేసి ఆ వెల్ఫేర్ బోర్డు ద్వారా పేద స్వర్ణకారులందరికీ రుణ సదుపాయాలను, వృద్ధాప్య పెన్షన్లు, లోన్ సౌకర్యాలను కల్పించాలనేది. అట్లాగే విజయవాడలో సుమారు 600 మంది స్వర్ణకారులకు జక్కంపూడిలో మంజూరు చేసినటువంటి ఇళ్ల సముదాయాన్ని ఎమ్మటనే ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే జీవోఎంఎస్ నెంబర్ 272ను యథాతథంగా అమలు చేయాలనేది. తక్షణమే మా యొక్క స్వర్ణకారు డిమాండ్లన్నింటినీ ఆమోదించమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ మేరకు అర్హులైన 600 మందికి సత్వరమే ఇళ్లు కట్టించి ఇవ్వాలని నేతలు డిమాండ్ చేశారు.